ఈ సిసిసి క్యాడెట్స్ అందరికీ కూడా సీరియస్ అడ్వైస్. మీరు ఎంతో కష్టపడి నేర్చుకొని మన యానివర్సరీ రోజు చేసినటువంటి మీ పెర్ఫార్మెన్స్ని చూసి అలాంగ్ విత్ మేనేజ్మెంట్ ఆల్ మస్ట్ నాట్ ఇన్స్పైర్డ్. పేరెంట్స్ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు. అయితే ప్రతి విషయంలో మనం మన కంపెనియన్స్ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ క్రిటిసిజం విమర్శలు ఎదుర్కొంటాం. మంచైనా చెడైనా విమర్శించే వాళ్ళు ఉంటారు. దాన్ని మీరు పట్టించుకోకుండా ఇంకా రాబోయే కాలంలో కూడా మీ రెస్పాన్సిబిలిటీస్ని, మీ డ్యూటీస్ని, మీ విధి నిర్వహణని సక్రమంగా చేయాలని చెప్పి సీరియస్ అడ్వైజ్ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే విధి నిర్వహణయే ఘనతకు మార్గం. విధి నిర్వహణయే ఘనతకు మార్గం. వచ్చేటువంటి కష్టాలని, విమర్శల్ని మీరు పట్టించుకోకుండా మీ డ్యూటీని మీరు ఖచ్చితంగా దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి మనం చెప్పుకున్నాం. ఆ జవహర్లాల్ నెహ్రూనే ఆమె ఎంట్రన్స్ ఆపేసింది. జవహర్లాల్ నెహ్రూనే మీ వయసులో ఆమె కాంగ్రెస్ మీటింగ్ లోకి రానియకుండా ఆపేసింది. అంత ధైర్యంగా, సిన్సియర్గా మీరు కూడా మీ డ్యూటీ చేయాలని చెప్పి మన మేనేజ్మెంట్ తరఫున, స్టాఫ్ అందరి తరఫున మీకు సీరియస్ అడ్వైజ్ ఇస్తూ ఉన్నాం. కీప్ ఇట్ అప్. ఆల్ ద సిసి క్యాడెట్స్, వీ అప్రిషియేట్ యూ. వన్స్ అగైన్ మన చప్పట్లతోటి వాళ్ళని అభినందిద్దాం. బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ.